వెల్కమ్ టు ఎల్జీసీ న్యూస్ టీవీ 45. ఏలూరు నగరంలో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి ప్రముఖ న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు నివాసానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గతంలో తనకు లీగల్ అడ్వైజర్ గా వ్యవహరించిన శ్రీనివాస్ బాబుతో ఇటీవల తలెత్తిన రాజకీయ వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి సమయంలో ప్రొక్లైనర్లతో సహా లాయర్ ఇంటికి వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడో నేనో తేలిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేయడం స్థానికంగా ఆందోళన కలిగించింది. విషయం తెలుసుకున్న పోలీసులు లాయర్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తదుపరి పరిణామాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నేను సభ్యులా వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో నా మాట మరి మిమ్మల్ని వాడు ఇల్లు పూల మాత్రం అయిపోవాలి. నేను మట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నా నా బాధని నా ఆవేదనని తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు చూస్తారు వాడు నేనేంటో ఆడేంటో ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని కోర్టులు అడ్డం పెట్టుకుని అమ్మా మాట్లాడే ఉద్దేశం లేదు. నేను బతుకున్నా బట్ నాకు కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాట్లాడు నా అమ్మ ఏంటి ఐఎమ్ సారీ నన్నోపేయండి మరలా కూర్చో నేను సభ్యులా వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో నా మాట మరి మిమ్మల్ని వాడు ఇల్లు పూల మాత్రం అయిపోవాలి. నేను మట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నా నా బాధని నా ఆవేదనని తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు చూస్తారు